Welcome again, Diamond Direct, Kulin Desai. All right. Are you all excited? All right. Okay. నేను ఈరోజు మీకు తరువాత నేనేం చేయాలి అన్న విషయం గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ బిజినెస్ లో ప్రవేశించారు. యు ఆర్ ఆల్ ఎక్సైటెడ్. మీకు మీ డ్రీమ్స్ ఏమిటో, లక్ష్యం ఏమిటో, మీరు ఈ బిజినెస్ లో ఎందుకు ఉన్నారో స్పష్టంగా తెలుసు. మీరు నిజంగా విజయాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు తరువాత నేనేం చేయాలి అనేది మీ ప్రశ్న. ఎందుకంటే మీరిప్పుడు మీ పని విధానాన్ని చక్కగా ఫలితాలనిచ్చే విధంగా మలుచుకోవాలి. అంటే కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. ఒక ఈక్వేషన్ ఉంది, విజ్ఞానం ఒక శక్తి అని. నాలెడ్జ్ ఈజ్ పవర్. అది మీలో ఎంతమందికి తెలుసండి? రైట్. కానీ అదొక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. రైట్. ఇక్కడ మీలో చాలా మంది మహావిజ్ఞానవంతులు ఉన్నారు, కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా ఉన్నారు. అందుకే ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే నేను చెప్తూ ఉంటాను, నాలెడ్జ్ ఇంటూ అప్లికేషన్ ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్. విజ్ఞానం ఇంటూ ఆచరణ ఇజ్ ఈక్వల్ టు ఫలితం. అది మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. చాలా మంది తమ విజ్ఞానాన్ని రోజు రోజుకి పెంచుకునే ప్రయత్నంలో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తాను అని చెప్తూ ఉంటారు. కానీ పర్ఫెక్ట్ పీపుల్ మాత్రమే పైన అక్కడ ఉన్నారు. అందుకే అప్పటి వరకు, అంటే పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి. చాలా మంది సరైన నాలెడ్జ్ లేకుండానే చాలా చేయాలనే ప్రయత్నాల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ గొంగల అక్కడే ఉన్నట్టు పడి ఉంటారు. ఎందుకంటే సరైన నాలెడ్జ్ లేకుండా ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం. అందుకే మీకు విజ్ఞానం, ఆచరణ అనే రెండూ కూడా సమానంగా ఉండాలి. సో కరెక్ట్ పద్ధతి ఏమిటంటే కొంత విజ్ఞానం సంపాదించుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం. ఆ వచ్చే ఫలితం ఖచ్చితంగా మీరు ఆశించింది కావచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ ఆ ప్రయత్నం తప్పకుండా మీ నాలెడ్జ్ని, అంటే విజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ వ్యక్తికి ప్లాన్ చూపించిన తర్వాత ఆ వ్యక్తి ఈ బిజినెస్ చేయడానికి ఇష్టపడకపోతే నేను ప్లాన్ ఎలా చూపించకూడదో నేర్చుకున్నానన్నమాట. ఇక్కడ నేను కొత్త విషయం నేర్చుకున్నాను. ఆబ్వియస్ గా అది నా నాలెడ్జ్ని పెంచినట్టే. ఇప్పుడు నేను నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టి అదే పద్ధతిని అలాగే కంటిన్యూ చేస్తున్నట్టయితే తప్పకుండా నేను ఆశించిన ఫలితం నాకు దక్కుతుంది. అందుకే విజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆచరించడం, పెంచుకోవడం, ఆచరించడం, పెంచుకోవడం, ఆచరించడం, ఇలా అదే పద్ధతి మీరు కంటిన్యూ చేసినట్లయితే తప్పకుండా మీరు ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోగలరు. అది ఇక్కడ కిటుకు. అయితే ఇక్కడ మీరు ఆశించే ఫలితం ఏమిటి? ఆర్థిక ఏమన్నది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం. అవునా? రైట్. మీరు డైమండ్ అయినప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఖచ్చితంగా మీకు దక్కుతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి అన్న విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ నేను మీకు 3 విషయాలు నేర్పాలనుకుంటున్నాను. మీరు గనక ఆ 3ంటిని ఆచరణలో పెట్టి రిపీటెడ్ గా చేస్తున్నట్లయితే మీరు లక్షాధికారులు, కోటీశ్వర్లు కావచ్చు. మొట్టమొదటిగా మీరు ప్రతి నెల 100 PV ఎలా చేయాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే గబగబా పీపుల్ ని స్పాన్సర్ చేయాలని తొందరపడిపోకండి. ఎందుకంటే మీకు ఈ బిజినెస్ పై పూర్తి నమ్మకం కలిగే వరకు స్పాన్సరింగ్ లో అంత ఎఫెక్టివ్ గా ఉండలేరు. ఇక్కడ నిజానికి నమ్మకం ఒక్కటే పీపుల్ ని స్పాన్సర్ చేస్తుందే తప్ప ప్రోడక్ట్స్ కాదు. అలా కాకపోయినట్లయితే చాలా మంది డీడీస్, డైమండ్స్ అయిపోయేవారు. అందుకే ఇక్కడ మీకు నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో ఆ నమ్మకాన్ని ఎలా పెంపొందించుకుంటారు? ప్రోడక్ట్స్ ని వాడడం వల్ల. ఆ ప్రోడక్ట్స్ వాడకుండా ప్రోడక్ట్స్ పై నమ్మకం ఎలా పెరుగుతుంది? ప్రోడక్ట్స్ పై ఆ నమ్మకం లేకుండా సర్కిల్స్ డ్రా చేసి 50 PV చేయాలని ఎవరికైనా ఎలా చూపించగలరు? మీరు అలా చేయకపోతున్నట్లయితే మీరు ప్లాన్ అంత ఎఫెక్టివ్ గా చూపించలేరు. అయితే నేను 100 PV ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. యాంవే తయారు చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ మనం వాడుతున్నట్లయితే మనం కనీసం 40 PV చేయగలం కదా? ఒప్పుకుంటారా? సుమారుగా మనకిప్పుడు 25 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ అన్ని మీరు వాడితే మినిమం 40 PV చేయగలరు. ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువే చేస్తారు, కానీ
తక్కువ మాత్రం చేయరు. మన ప్రోడక్ట్స్ రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గడం ఉండదని మీ అందరికీ బాగా తెలుసు, అవునా? ఇక్కడ మీ పర్సనల్ యూసేజ్ లో 40 PV లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నెల తిరగనివ్వకూడదు. దానికి మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఇక్కడ మీలో కొంతమందికి, ముఖ్యంగా కొత్తగా చేరిన వారికి, అంటే అప్పుడే ADA నంబరు కిట్టు వచ్చిన వారికి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు చేసేది రైటే కావచ్చు, ఎందుకంటే నా వరకు నేను మొదట్లో చేసింది కూడా అదే. మీ ఇంట్లో అప్పటికే యామ్వే కానివి మరో కంపెనీ ప్రోడక్ట్స్ ఉండుంటాయి. నాకైతే కాల్గేట్ టూత్ పేస్ట్ ఉంది, లక్స్ ఇంటర్నేషనల్ సోప్ ఉంది. ముఖ్యంగా ఆ టైంలో ఎవరైనా సరే మనకు ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం వల్ల మోస్ట్లీ ఎలా సేవ్ చేయాలనే దానిపై ఎక్కువగా దృష్టి పెట్టి ఉంచుతాం. ఆ పరిస్థితులు అలాంటివి, అవునా? ఇక్కడ ఇంకా వర్స్ట్ కారణం ఇంకోటి ఉంది. ఒకటి కొంటే మరొకటి ఉచితం లాంటివి మీరు చూసే ఉంటారు కదా. మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే బోర్డు చూశారంటే ఇక మరో ఆలోచనే ఉండదు, తక్కువ దాన్ని తీసుకుంటాం, అవునా? ఇక్కడ ఆ పరిస్థితుల్లో మరో ఆలోచన ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీకు అలా అనిపించడం సహజమే. ఇక్కడ మన లాజిక్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదని కాదు, కానీ అనవసరంగా ఇవి ఎందుకు వేస్ట్ చేయటం, ఇవి పూర్తిగా వాడేసిన తర్వాత అప్పుడు అవే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. అప్పుడు మన లాజిక్ అలా చెప్తుంది కాబట్టి అందులో తప్పే ఉంది అనుకుంటాం, అవునా? కానీ ఇక్కడ అసలు జరగబోయేది ఏమిటో వినండి. మనం మొదటి 90 రోజుల్లోనే ఎక్కువగా ఆ ప్రోడక్ట్స్ గురించి మీరు మీ వాళ్ళతో మాట్లాడతారు, మీ ఫ్రెండ్స్ తోనూ రిలేటివ్స్ తోనూ అందరితోనూ మాట్లాడతారు, అవునా? మరి ఆ టైంలో మీరు ఈ ప్రోడక్ట్స్ వాడుతుండకపోయినట్లయితే మీరు పీపుల్ ని స్పాన్సర్ చేయలేరు. దానివల్ల ఈ బిజినెస్ పని చేయదు అనే ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేసి థ్యాంక్ గాడ్ ఈ ప్రోడక్ట్స్ వాడలేదు అనుకుంటారు. కాబట్టి నేను ఇక్కడ మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఆ ప్రోడక్ట్స్ ని మూట కట్టి లోపల దాచేయండి. మొదట యామ్వే ప్రోడక్ట్స్ ని వాడటం మొదలు పెట్టండి. అంతకే కావాలంటే అప్పుడే ఆ ప్రోడక్ట్స్ ని వాడొచ్చు. అది మీకు ఈ ప్రోడక్ట్స్ అంతగా నచ్చకపోతే. వాటి అవసరం ఆ తర్వాత మీకు రానువచ్చు, రాకపోనవచ్చు. అలాగని వాటిని బయట పారేయమని మేం చెప్పడం లేదు. కానీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ పాత ప్రోడక్ట్స్ ని ఒక అట్టపెట్టి లాంటి దాంట్లో పెట్టి ఎక్కడన్నా భద్రంగా దాచుకోండి. వాటి బదులు యామ్వే ప్రోడక్ట్స్ ని వాడటం వెంటనే మొదలు పెట్టండి. ఎందుకంటే అది మీలో నమ్మకాన్ని పెంచుతుంది, మీ స్పాన్సరింగ్ రేటు పెంచుతుంది. ఓకే, తరువాత మిగిలిన 60 PV మీరు రిటైలింగ్ ద్వారా చేయాలి. ఎందుకంటే బిజినెస్ ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందుకని మీరు రెండూ చేయాలి, పర్సనల్ గా వాడటం, రీటైలింగ్ చేయడం. ఓకే, ఇక్కడ మీలో కొంతమందికి మరోలా అనిపించవచ్చు. నాలాగే నేను ఒక పెద్ద బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ని, నేను ప్రోడక్ట్స్ బాక్స్ పట్టుకుని ఇంటింటికి వెళ్లి తలుపు తట్టాలా అనిపిస్తుంది, అవునా? కొంతమందికి అలా అనిపిస్తుందా? కానీ నిజానికి మీరు చేయాల్సింది అది కాదే. మీరు చేయాల్సింది ఏమిటంటే జనంతో ఈ బిజినెస్ గురించి మాట్లాడటం మొదలు పెట్టండి. కొంతమంది బిజినెస్ చేయడానికి ఇష్టపడొచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు, అవునా? ఒకవేళ ఎవరైనా బిజినెస్ చేయడానికి ఇష్టపడకపోతే వారు మీ కస్టమర్ గా మారడానికి సహాయపడండి. చూడండి, మీరు గనక నిజంగా ప్రోడక్ట్స్ కరెక్ట్ గా యూజ్ చేస్తే మీలో ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటే మీరు ప్రోడక్ట్స్ గురించి మాట్లాడకుండా ఉండలేరు, వద్దన్నా మాట్లాడుతూనే ఉంటారు, అవునా? ఏదైనా కానివ్వండి, మీకంటూ ఒకటి నచ్చిందంటే దాని గురించి ఎప్పుడూ మాట్లాడతారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి సినిమా చూశారనుకోండి, దాని గురించి ఇతరులతో మాట్లాడతారా? తప్పకుండా. ఎందుకంటే అది మీకు బాగా నచ్చింది కాబట్టి, అవునా? లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫుడ్ నచ్చిందంటే దాని గురించి మాట్లాడతారు, అవునా? అక్కడ ఫుడ్ నిజంగా బాగా నచ్చిందంటే అదేదో మీ సొంత రెస్టారెంట్ లాగే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతారు. అలా చేయరా చెప్పండి? అలాగే మీరు గ్లిస్టర్ యూజ్ చేశారనుకోండి, దాని గురించి మాట్లాడకుండా ఉండలేరు. అది అంత మంచి ప్రోడక్ట్. మరి నేను ఇంకా ఈ ఒక్క ప్రోడక్ట్ ని ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీలో కొంతమంది దీనికి చాలా డబ్బు అవసరం, చాలా కాస్ట్లీ అనుకుంటూ ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ నిజానికి ఇక్కడ మీరు ఇంకా ప్రోడక్ట్ సరిగ్గా యూజ్ చేయలేదు. వాస్తవానికి గ్లిస్టర్ టూత్ పేస్ట్ చాలా తక్కువ ఎక్స్పెన్సివ్. ఇంకా చెప్పాలంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కూడా. మన ప్రోడక్ట్స్ లో ఉన్న కాన్సన్ట్రేషన్ కాన్సెప్ట్ ని
మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. మీరు పూర్తిగా వాటిని వాడే వరకు దాన్ని అర్థం చేసుకోలేరు కూడా. అదే నేనైతే ప్రోడక్ట్ ఖరీదు మాత్రమే చూసి ఒక నిర్ణయానికి రాను. కంపేర్ చేసి చూస్తాను, చెయ్యాలి కూడా. నేను పీవీ కంపేర్ చేస్తాను. ఉదాహరణకు చెప్పాలంటే నేను కాల్గేట్ అయితే ఎంత పీవీ ఇస్తుంది, గ్లిస్టర్ అయితే ఎంత పీవీ ఇస్తుంది అని చూస్తాను. ఏ ప్రోడక్ట్ ఎక్కువ పీవీ ఇస్తే ఆ ప్రోడక్టే వాడతాను. వెరీ సింపుల్. ఎందుకంటే ఇప్పటి వరకు నా లైఫ్ అంతా డబ్బు చాలా పొదుపు చేశాను, కానీ ఎప్పటికీ ధనవంతుని కాలేదు, లక్షాధికారిని కాలేదు. కానీ ఇప్పుడు నాకు తెలుసు, నేను పీవీని పెంచుకుంటూ పోయినట్లయితే నేను లక్షాధికారిని కాగలనని. ఇట్స్ ఎన్ యాటిట్యూడ్. ఇదొక డూప్లికేషన్ బిజినెస్. మీరేం చేస్తారో మీ గ్రూప్ కూడా అదే చేస్తుంటారు. మీరు ఒక్కసారి పీవీని కంపేర్ చేయడం మొదలు పెడితే ఇక ఈ ప్రోడక్ట్ కి పోటీయే లేదు. ఒప్పుకుంటారా? గుడ్. అలా చేయగలరా? ముందుగా ఇందులో ప్రావీణ్యం సంపాదించండి. ఈ 100 పీవీ సర్కిల్లో మీరు మాస్టర్ అవ్వాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన రెండో విషయం, మీరు 12 మందిని స్పాన్సర్ చేయాలి. ఇప్పుడు అలా చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలో చూద్దాం. కానీ ఇక్కడ మీ లక్ష్యం, గోల్ ఏమిటంటే మీరు నిర్ణయించుకున్న టైం ఫ్రేమ్ లో, అంటే ఒక కాల వ్యవధిలో 12 మందిని స్పాన్సర్ చేయటం. అందుకు మీరు బిల్బ్రిట్ 66866 అనే క్యాసెట్ ని వినండి. ముందుగా 6 స్పాన్సర్ చేయండి, ఆ తర్వాత మరో 6 స్పాన్సర్ చేయండి. ఈ ప్రాసెస్ లో మీరు 21% కి వెళ్తారు. అప్పుడు మీరు మరో 8 మందిని స్పాన్సర్ చేస్తే ఆ ప్రాసెస్ లో ప్రాబబ్లీ ఎమరాల్డ్ అవుతారు. ఆ తర్వాత మరో 12 మందిని స్పాన్సర్ చేశారంటే మీరు డైమండ్ అండ్ అబవ్ కూడా అవ్వచ్చు. ఇవి మీకు గైడ్ లైన్స్. ఈ నంబర్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి, ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఎంతో మందిని చూశాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడా నేను స్వంతంగా పుట్టించినవి కాదు. నేను కూడా మీలాగే నా అప్లయన్స్ కాంతి అండ్ లత, కాంతి అండ్ హెమిగల, బిల్ అండ్ పెగీ బ్రిక్ దగ్గర నుండి నేర్చుకున్నాను. అలాగే నా మిగతా స్నేహితులు జాన్ క్రో, పాన్ మిల్లర్, డంకన్స్, రెన్ఫ్రోస్, కుమార్, మణిపాల్ రెడ్డి, రాజన్, సంగీత షా, ఇలా మేమంతా కలిసినప్పుడల్లా అసలు ఈ బిజినెస్ ను నడిపించేది ఏమిటి అని మాట్లాడుకుంటూ ఉంటాం. అందులోనూ ఈ బిల్బ్రిట్ టేప్ 66866 నిన్న మొన్న వచ్చింది కాదు, అది ఎన్నో ఏళ్ల నుండి ఉంటూ వచ్చింది. పైగా అది ఎప్పుడూ కరెక్టేనని నిరూపించుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ 3 to 6 months లో 12 మందిని స్పాన్సర్ చేయాలి. మీ టైం మీరే కరెక్ట్ గా నిర్ణయించుకోండి. మీరు ఎంత త్వరగా నెలకు 50,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నారో, ఎంత త్వరగా 21% వెళ్లాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి మీరు మీ టైంను నిర్ణయించుకోండి. మీకు ఎంత త్వరగా కావాలనుకుంటే అంత ఫాస్ట్ గా చేస్తారు. అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మీరు మంచి డిన్నర్ చేశారనుకోండి, మళ్ళీ తిండి గురించి ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తారా? లేదు. కానీ అదే గత వారంగా మీరు ఏమీ తినలేదనుకోండి, అప్పుడు ఎంత త్వరగా ఎక్కడ ప్లేస్ కనిపిస్తుందా అని చూస్తారు. అవునా? ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా గబగబా తినేస్తారు. అవునా? ఎందుకంటే బాగా ఆకలి మీద ఉన్నారు కాబట్టి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు ఎంత ఆకలి మీద ఉన్నారు అని. ఇప్పుడు మీరు చేయాల్సిన మూడో విషయం ఏమిటంటే, మీరు స్పాన్సర్ చేసిన 12 మందికి ఆ నెంబర్ 1 విషయం నేర్పండి. అంటే 100 పీవీ ఎలా చేయాలో నేర్పించండి. అది మీరు చేయకుండా వారికి నేర్పించగలరా? లేదు. అందుకే అది ముందు మీరు చేయాలి. అప్పుడు వారికి నెంబర్ 2 విషయాన్ని నేర్పండి. 12 మందిని ఎలా స్పాన్సర్ చేయాలో నేర్పించండి. అప్పుడు నెంబర్ 3 నేర్పించండి. రైట్? చాలా సింపుల్ కదా, అవునా? ఇక్కడ నేను కరోడ్పతి ఎలా అవగలమో చూపించాను. అంతే. అదే మేము చేసింది కూడా. అంతకన్నా మేము ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కులీన్ ఇంత సింపులా అని అడుగుతారా? అవును, ఇది చాలా సింపుల్. అందుకే ఇది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ కొంతమంది ఈ పద్ధతిని డిఫరెంట్ ఆర్డర్ లో చేస్తారు. వాళ్ళు 1 and 2 చేయడానికి ముందు నెంబర్ 3 చేస్తుంటారు. అది ఏమాత్రం పనిచేయదు. అందుకే ఇది ఈ పద్ధతిలో మాత్రమే జరగాలి. ఫస్ట్ నెంబర్ 1, దెన్ 2 అండ్ దెన్ నెంబర్ 3. ఇప్పుడు పీపుల్ ని ఎలా స్పాన్సర్ చేయాలి? ఇప్పటి వరకు మనం 100 పీవీ ఎలా చేయాలి, కస్టమర్స్ ని ఎలా సంపాదించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 ఎలా చేయాలో తెలుసుకుందాం. అలా చేయాలంటే ఈ 4 స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, మీకు తెలిసిన వాళ్ళ పేర్లతో ఒక లిస్టు తయారు చేసుకోండి. నెంబర్ 2, వాళ్ళకి ఫోన్ కాల్స్ చేయటం, అంటే బేసిక్ గా వాళ్ళని ఆహ్వానించడం, ఇన్వైట్ చేసి ప్లాన్ చూపించడం.
తర్వాత ఫాలో అప్ చేయటం, తర్వాత వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేయటం. ఈ 4 స్టెప్ ప్రాసెస్ ని మీరు 12 మందిని స్పాన్సర్ చేసే వరకు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే, కులీన్ నాకు నా వాళ్ళంతా బాగా తెలుసు, నేను లిస్ట్ రాసుకోనక్కర్లేదు అనొచ్చు. కానీ ఇక్కడ జరగబోయేది ఏమిటంటే, మీరు ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ పేర్లు మర్చిపోతారు. నేను గ్యారంటీగా చెప్తాను, అదే నాకు జరిగింది. నాకు కాంతి అండ్ లతా గ్రూప్ లో కాంతా అండ్ బాలశేఖర్ అనే ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు మంచి స్నేహితులు. ఈ బిజినెస్ కి ముందు ఇప్పటికి కూడా వాళ్ళు నాకు చాలా మంచి స్నేహితులు. నేను తన పేరు నా లిస్ట్ లో రాసుకోవడం మర్చిపోయాను. ఒకరోజు తను ఓపెన్ మీటింగ్ లో కనిపించారు. ఆయన డీడీ అయ్యారు కూడా. చూసారా ఇప్పుడు నేను దానివల్ల ఎంత ఆదాయాన్ని కోల్పోతున్నాను. నేను తనను చూసినప్పుడల్లా నా చెంపలు వాయించుకుంటాను. ఎందుకంటే దానివల్ల నేను చాలా ఆదాయాన్ని కోల్పోయాను. మరి మీలో కొంతమందికి అడగాలనిపిస్తూ ఉండొచ్చు, కులీన్ మరి మీరు ఇలా ఎందుకు చేయలేదు? ఆయన ఓపెన్ మీటింగ్ లో కనిపించిన వెంటనే నువ్వు నాకు ఫ్రెండ్ కాబట్టి వచ్చి నాతో చేరిపోకూడదా అని అడగలేదా? అలాంటి పని మాత్రం మీరు ఎప్పుడూ చేయకండి. చూడండి, ఆ దేవుడికి ఒక రూల్ ఉంది. మీరేదైతే ఇతరులకు చేస్తారో అది మీకు దేవుడు 10 రెట్లుగా తిరిగిస్తాడు. రైట్? సో ప్రతి నిమిషం దీన్ని గుర్తుంచుకోండి. ఓకే, నాకు ఒక సింపుల్ రూల్ ఉంది. నాకు ఏదైనా అలాంటివి చేయాలనిపించినప్పుడు వేరే ఎవరైనా నాకు ఇలాగే చేయాలని నేను కోరుకుంటానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అవుననుకుంటేనే నేను అది చేస్తాను. ఏదైనా ఎదుటి వాళ్ళు అనేసరికి చాలా తేలిగ్గా కనిపిస్తుంది. అది మన వరకు వస్తేనే అందులోని బాధ అర్థమవుతుంది. ఇలాంటి దొంగిలించే పనులు చేయడం కరెక్ట్ కాదు. మన ప్రాస్పెక్ట్స్ ని ఇతరులు దొంగిలించకూడదని మనం అనుకుంటాం. అదే మనమైతే అదో డిఫరెంట్ స్టోరీ. అప్పుడు మనం కారణాలు వెతుక్కుంటాం. ఇది మినహాయింపు అంటాం. అందుకు చక్కని కారణాలు కూడా చెప్తాం. ఇక్కడ మీకు చిన్న కథ చెప్తాను. భార్యాభర్తల ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది. భార్య అంటుంది, ఏమండి మనం మన పని మనిషిని వెంటనే మార్చేయాలి అని. అప్పుడు భర్త అన్నాడు, ఆవిడ బాగానే పనిచేస్తుంది కదా, ఎందుకు తీసేయటం అని. అబ్బే లాభం లేదండి, తీసేయాలి. ఈ మధ్య మన ఇంట్లో టవల్స్ అవి దొంగిలించేస్తోంది అంది భార్య. ఏ టవల్స్ అని అడిగాడు భర్త. అవేనండి, మనం హాలిడే ఇన్ హోటల్ నుంచి తెచ్చామే అవి అంది భార్య. ఇలాంటి పనులు మనం చేసినప్పుడు ఏదో తప్పనిసరి అని అనిపిస్తుంది. మంచి చెడు అన్ని మర్చిపోతాం. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మీరు లిస్ట్ పూర్తిగా రాయండి. మీకు తెలిసిన అందరి పేర్లు రాయండి. ఇప్పుడు లిస్టు రాయడం వెనక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకోండి. కారణం స్పాన్సర్ చేయడం మాత్రం కాదు. నేనైతే మీ శత్రువుల పేర్లు కూడా రాయమంటాను. తర్వాత అది తలుచుకున్నప్పుడు మీరు చేసిన మంచి పని చూసి మీరే ఆనందిస్తారు. కానీ ముందుగా లిస్టు తయారు చేస్తున్నప్పుడు మీకు తెలిసిన అన్ని పేర్లు రాయండి. ఒక్క పేరు కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. ఒకసారి లిస్ట్ కంప్లీట్ గా రాసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే, బిట్ వరల్డ్ వైడ్ ద్వారా అందుబాటులో ఉన్న లాంచింగ్ యువర్ ఫ్యూచర్ అనే ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోండి. ఇందులో ఈ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలన్న విషయం మీద పెద్ద చాప్టరే ఉంది. రమేష్ పేరు మీద ఎవరు తెలుసు, సురేష్ పేరు మీద ఎవరు తెలుసు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇలా ప్రొఫెషన్స్ పరంగా ఎవరు తెలుసు, ఇలా అన్ని రకాల గైడ్ లైన్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని దానిలోని పేర్లన్నీ చూసుకుంటూ ఆ పేరు గలవారు నాకెవరైనా తెలుసా అనుకుంటూ కూడా లిస్ట్ రాసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ లిస్టు రాయడం మీద మీరెంత ఎక్సర్సైజ్ చేస్తే అంత త్వరగా మీరు 12 మందిని స్పాన్సర్ చేయొచ్చు. ఆ తర్వాత ఎలా కాంటాక్ట్ చేయాలి అనేది ఆలోచించాలి. అది వేరే విషయం అనుకోండి. నేను చేసే ఇంకో విషయం ఏంటంటే, నా జ్ఞాపకాల్లోకి ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్లి చిన్ననాటి స్కూల్ డేస్ నుంచి నాకెవరెవరు తెలుసో అది జ్ఞాపకం తెచ్చుకుని లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. అలా మీరు ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఉపయోగించుకుని మీరు లిస్ట్ రాసుకోవచ్చు. ఆ తర్వాత ఈ లిస్ట్ ని 3 భాగాలుగా విభజించండి. మొదటిది లోకల్ లిస్ట్. మొదట మీరు లోకల్ గా అంటే మీకు 2-3 గంటల డ్రైవింగ్ డిస్టెన్స్ లో ఉన్న వారందరి పేర్లతో ఒక లోకల్ లిస్ట్ తయారు చేయండి. అంటే ఓ సాయంత్రం బయలుదేరి ప్లాన్ చూపించి తిరిగి ఇంటికి వచ్చేసే అంత దూరం అన్నమాట. ఇప్పుడు రెండోది లాంగ్ డిస్టెన్స్ లిస్ట్. అంటే దూరంగా ఉండేవారి పేర్లతో ఉన్న లిస్ట్ అన్నమాట. ఉదాహరణకు ఎవరో ముంబైలో ఉన్నారు, ఎవరో ఢిల్లీలో ఉన్నారు.
ఇలా మీరు ఒక ట్రైన్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో ఒక రాత్రో 2 రాత్రుల్లో అంతకన్నా ఎక్కువగా టైం తీసుకుని వెళ్ళొచ్చే తరహా లిస్ట్ అన్నమాట. అలాగే మూడోది ఇంటర్నేషనల్ లిస్ట్. అంటే మీరు లిస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా నాకు లోకల్ గా ఎంతమంది తెలుసు ఆ పేర్లన్నీ రాయండి. ఆ తర్వాత నాకు బెంగళూరు ఆ ఏరియాలో ఎవరు తెలుసు, అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, అలా అన్ని సిటీలు చూసుకుంటూ రాసుకోండి. అలాగే ఆమ్వే బిజినెస్ అన్ని దేశాల లిస్టు చూస్తూ ఈ దేశంలో నాకు ఎవరైనా తెలుసా అని ఆలోచిస్తూ ఆ లిస్టు రాయొచ్చు. అలా చేస్తే మీరు ఏ ముడి సరుకు గురించి ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. ఓకే, అది చేసేటప్పుడు నేను ఎప్పుడు ఎవరిని ప్రీజడ్జ్ చేయను. అంటే వారిపైన నా సొంత అభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చేయను. ఇక్కడ నా క్రైటీరియాలో 2 కేటగిరీలు ఉన్నాయి. అవి ఒకటి అంబిషియస్ పీపుల్, 2 నాన్ అంబిషియస్ పీపుల్. అంటే దృఢ సంకల్పం ఉన్నవారు, సంకల్పం లేనివారు అంతే. నేనైతే ఒక వ్యక్తిలో దృఢ సంకల్పం ఉన్నంత కాలం దేన్ని లెక్క చేయను. నాకు 65 ఏళ్ల డీడీ ఉన్నారు, 17 ఏళ్ల డీడీ ఉన్నాడు. సో అవేవి నిజానికి పెద్దగా లెక్కలోనివి కాదు. నా ఖాతాలో ఏమీ చేయకుండా ఉన్న 24 ఏళ్లవాడు ఉన్నాడు. అందుకే ఇవేవి పెద్దగా తేడా కలిగించవు. నేను లెక్క చేసేదల్లా ఒక్కటే, వ్యక్తి డ్రీమరా కాదా అంతే. ముందు చూపు ఉన్నవాడా, ముందు చూపు లేనివాడా, ఈ కేటగిరీలు మాత్రమే నేను చూస్తాను. ఒక వ్యక్తి ముందు చూపు ఉన్నవాడా లేనివాడా అనేది ఎలా తెలుసుకోవాలి? ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? సింపుల్, వారిని అడగండి. వెరీ సింపుల్. అదే నెక్స్ట్ స్టెప్. వెళ్ళి ఆ వ్యక్తిని అడగండి, మీరు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారా అని. నేనైతే చాలా సింపుల్ పర్సన్ని, అందుకే ఎప్పుడు సింపుల్ క్వశ్చన్సే అడుగుతాను. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మాత్రం అడగను. సపోజ్ నేను బాలాను ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఎలా అడుగుతానంటే, బాలా మీరు ప్రస్తుతం కోరుకుంటున్నంత డబ్బు సంపాదిస్తున్నారా అని. ఇందులో ఎటువంటి తిరకాసు లేదు, చాలా స్ట్రైట్ క్వశ్చన్. ఈవెన్ 3rd స్టాండర్డ్ చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఆ వ్యక్తి 2 సమాధానాలు చెప్పగలరు, ఎస్ ఆర్ నో. అతను ఎస్ అని చెప్తే గ్రేట్, ఒకవేళ నో అని చెప్పినా కూడా గ్రేట్. అందులో నాకు పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే నేను అడిగిన వాళ్ళంతా ఎస్ అని చెప్పాలని నేను కోరుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే నేను డైమండ్ అవడానికి కావలసిన 6 చాలు. మీకు కావలసిందేమిటో ఖచ్చితంగా తెలియాలి. నేను ఎవరైనా కొత్త వ్యక్తిని స్పాన్సర్ చేసిన తర్వాత మొదట ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాను. చూడు, నీకు నా సహకారంతో భవిష్యత్తులో ఇంకా మంచి లైఫ్ కావాలి అనుకునే వాళ్ళను కనుగొనగలననే నమ్మకం ఉందా? నీకు ఆ ఖచ్చితమైన నమ్మకం ఉంటే నాతో ఉండు, నువ్వు ఖచ్చితంగా డైమండ్ అవుతావు అని చెప్తాను. అంతే నేను అడిగేది. నాకు ఖచ్చితంగా అటువంటి ఆశతో 6 ఉన్నారు అన్న నమ్మకం ఉన్నప్పుడు ఆ 6 ఎవరు అనేది లెక్క చేయను. నాకు అది పెద్ద విషయం కానే కాదు. ఎవరైనా కానీ నాకు కావాల్సింది 6 అంతే. ఒకవేళ ఆమ్వే మీకు 6 మాత్రమే స్పాన్సర్ చేసే ఛాన్స్ ఇచ్చిందనుకోండి, అప్పుడు అది ప్రాబ్లం. వాళ్ళు 6 మాత్రమే ఇచ్చి వాళ్ళను డైమండ్స్ చేయమన్నారనుకోండి, అప్పుడు మీ చేతిలో ఉన్నది అవకాశం కాదు, అదొక ప్రాజెక్ట్. కానీ మనకు అలాంటి లిమిట్స్ ఏమి లేవు. ఇక్కడ మనకు ఎంతమంది తెలుసో అంతమంది వరకు పూర్తిగా అన్లిమిటెడ్. ఇన్ఫాక్ట్ మీకు టన్నుల కొద్దీ జనం తెలుసు. మీకు కావాల్సిందల్లా 6. అది ఆ యాటిట్యూడ్ మీలో ఉండాలి. ఆ యాటిట్యూడ్ మీలో ఉన్నంత కాలం మీరు ఒకరిని ఒప్పించాల్సిన అవసరం కానీ, ఒకరిని ప్రాధేయపడాల్సిన అవసరం కానీ ఏమీ ఉండవు. మీరు దేని గురించి ఇదంతా చేస్తున్నారో, మీకు ఫైనల్ గా కావాల్సిందేమిటో మీకు ఖచ్చితంగా తెలిసినంత కాలం మీరు ఇలాంటివేమీ చెయ్యనక్కర్లేదు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఆంధ్ర పీపుల్ ఆర్ వెరీ గుడ్. అందుకే ఈ సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టంతో ప్లాన్ చూడాలనుకుంటున్నారో వారికి మాత్రమే ప్లాన్ చూపించండి. అర్థమైందా? ప్లాన్ చూడటానికి సుముఖంగా లేని వారికి ప్లాన్ అసలు చూపించకండి. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అయినప్పటికీ మీకు పెద్ద బిజినెస్ ఉంటుంది. ఫోన్ కాల్ అనేది మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి లోకల్ డిష్ తీసుకుని దాన్ని 2 కేటగిరీస్ గా విభజించండి. ఒకటి మీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వగైరా, 2 కొత్తగా మీకు పరిచయం అయిన వాళ్ళు. అలాగే మీ 3 లిస్ట్స్ ని ఈ 2 కేటగిరీలుగా విభజించండి.
ఒకటి నేను చెప్పినట్లుగా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, అంటే మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ముందుగా ఫోన్ చేయక్కర్లేకుండానే డైరెక్ట్ గా వారి ఇంటికి వెళ్లేంత చనువు ఉన్న వాళ్ళు వగైరా అన్నమాట. 2, కొత్తగా పరిచయం అయిన వాళ్ళు, అంటే మీరు ఒకరికొకరు పరిచయం ఉన్నా రెగ్యులర్ గా ఒకరినొకరు కలవని వాళ్ళు అన్నమాట. అది మీ ప్రొఫెషన్ లో కావచ్చు, లేక రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, మీరు మీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో మాట్లాడడానికి, కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా? లాంచింగ్ యువర్ ఫ్యూచర్ లో దీని గురించి ప్రత్యేకమైన సూచనలు ఉన్నాయి. మీరిప్పుడు అది తీసి అందులో ఏ సూచన మీకు పనిచేస్తుందో అంతా ఇప్పుడు మీకు చెప్పక్కర్లేదు. కానీ ఈ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఏ స్క్రిప్ట్ ఉపయోగించకండి. ఒకవేళ మీరు అలాంటి పని చేశారంటే వాళ్ళు మిమ్మల్ని ఒక్కటే అడుగుతారు, ఈ రోజు ఏమైంది నీకు అని. నేను రోజు కాంతా అండ్ బాలాను కలుస్తూ వారితో ఫోన్ లో మాట్లాడుతూ సడన్ గా ఆర్ యూ ఓపెన్ మైండెడ్ అని అడిగాను అనుకోండి, వాళ్ళు వెంటనే కులీన్ ఈ రోజు ఏమైంది నీకు అంటారు, అవునా? అందుకే మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇక్కడ ఏ స్క్రిప్ట్ ఉపయోగించను, కానీ ఇక్కడ నాకు స్క్రిప్ట్ ఉంది. నన్నేమీ స్టూపిడ్ క్వశ్చన్స్ అడగండి అని చెప్తానంతే. షోలో ప్లాన్ లో ఒక రకం హోమ్ మీటింగ్, లేదా డైరెక్ట్ గా ఓపెన్ మీటింగ్ పిలవచ్చు, లేదా 1-on-1 కావచ్చు, లేదా క్లుప్తంగా ఓవర్వ్యూ చెప్పొచ్చు, లేదా ఏదైనా టేప్ ఇచ్చి అది ఏమన్నా మంచిది అనిపిస్తే అప్పుడు కూర్చుని డిస్కస్ చేద్దాం అని చెప్పొచ్చు. ఇలా ప్లాన్ చూపించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇలాగే చేయాలి అని చెప్పే స్టాండర్డ్ పద్ధతి ఏదీ లేదు ఇక్కడ. ఉదాహరణకు నేను ఈ హోమ్ మీటింగ్ అరేంజ్ చేశాననుకోండి, అక్కడ ప్లాన్ చూపించడానికి కాంతి అండ్ లత ప్లాన్ చూపించడానికి వస్తున్నారనుకోండి. ఇక్కడ నేను చేసేది ఏమిటంటే ఫోన్ తీసి కాంత అండ్ బాలాతో మీరు కోరుకుంటున్నంత డబ్బు సంపాదిస్తున్నారా అని అడిగాను అనుకోండి, మోస్ట్లీ మన ఫ్రెండ్స్ గురించి వాళ్ళు కాదు అంటారని తెలుసు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుసు అనుకోండి, ఒక ఇల్లు కావాలనో, సరిపడా డబ్బు లేదనో, ఇలా వాళ్ళు ఏం చెప్తారో మీకు తెలుసు అనుకోండి. ఉదాహరణకు వాళ్ళకి ఇప్పుడు కారు లేదు, కారు కావాలనుకుంటున్నారు అనుకుందాం. నేను ఇక్కడ మీకు గుర్తుందా, మీరెప్పుడు కారు కావాలని అంటుండేవారు, ఇదిగో ఇప్పుడు అది సాధించే మార్గం ఒకటి ఉంది నా దగ్గర అంటాను. వాళ్ళు అదేంటి అని అడుగుతారు, అవునా? నన్ను ఇప్పుడు ఏ స్టూపిడ్ క్వశ్చన్స్ అడగొద్దు, సండే సాయంత్రం మా ఇంటికి రండి అని చెప్తాను. తర్వాత అదేమిటి అని మళ్ళీ అడుగుతారు, నన్ను ఇప్పుడేం అడగొద్దు, జస్ట్ సండే 2 o'clock షార్ప్ మా ఇంటికి రండి అంతే అని చెప్తాను. అదే ఏ టైం అయితే ఆ టైము నేను అలా ఇన్వైట్ చేస్తాను. అదే మీ ఓపెన్ మీటింగ్ బుధవారం అనుకోండి, బుధవారం సాయంత్రం మీ పనేమిటి? ఏమీ లేదు, అయితే నాతో రండి, ఆ కారు మీరు ఎలా కొనుక్కోవచ్చో చూపిస్తాను అంటాను. ఏమిటది? యామ్వేనా? యామ్వే లాంటిదా అని అడిగారనుకోండి, చెప్పాను కదా నన్నేం అడగొద్దని, సింపుల్ గా నాతో రండి అంటానంతే. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ తో అలా చనువుగా మాట్లాడగలరు కదా. ఇక్కడ కొంతమంది, అందులోనూ కొత్త వాళ్ళు, లేదు నేను నిజాయితీగా వాళ్లకు అంతా చెప్తాను అనుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్తే కంప్లీట్ ప్లాన్ చెప్పండి, లేదా అసలు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా మీరిచ్చే ఇన్ఫర్మేషన్ పైనే ఆధారపడి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీరు వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వాళ్ళకి పూర్తి వివరాలు తెలియకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేరు. ఇక్కడ నిజానికి వాళ్లకు సహాయపడే బదులు మీరు నష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి రావడానికి ఇష్టపడకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి ప్లాన్ చూపిస్తాను, అంతేకాని ఫోన్లో మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఎందుకంటే మీరు వారికి న్యాయం చేయడం లేదు, పైపెచ్చు మీరు ఈ అవకాశాన్ని వారి నుండి దూరం చేస్తున్నారు. మీకు మీరు ఎలాగైనా 6గురిని చూడగలరు, ఎలాగైనా డైమండ్ అవ్వగలరని తెలుసు. కానీ వీరు మాత్రం తమ జీవితాంతం ఈ అవకాశానికి దూరంగా ఉండిపోతారు. అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాగే మొదట్లో నేను మెసప్ చేసిన ఫ్రెండ్స్ కొందరున్నారు. ఇప్పటికీ నేను ఇంకా కొంచెం సరిగా చేసినట్లయితే వారు ఈ ఆపర్చునిటీని పోగొట్టుకునేవారు కాదు కదా అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళు ఇప్పటికీ ప్లాన్ చూడడం లేదు, కానీ ప్రస్తుతం అంతా బాగానే ఉందనుకోండి. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ మీకు ఇది ఇప్పుడు తెలుసు కాబట్టి ఆ పొరపాటు మాత్రం చేయకండి. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో లాగా ఫ్లిప్ చార్ట్ అని ఒకటి ఉంది. అది ప్లాన్ చూపించే విధానాన్ని చాలా సులభతరం చేస్తుంది. అది ఒక మంచి బైండర్తో వస్తుంది. సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే పేజీలు తిప్పడమే. మీకు చదవడం రాకపోయినా సరే దీంతో మీరు ప్లాన్ చూపించవచ్చు. మీరు చేయాల్సిందల్లా పేజీలు తిప్పడం, అవతల వ్యక్తిని చదవమనడం, చదవడం అయిన వెంటనే ఇంకో పేజీ తిప్పడం,
అది అంత ఈజీగా ఉంటుంది. దాన్ని వాడటం మొదలు పెట్టమని స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. అలా మీరు ఎన్ని ఎక్కువ ప్లాన్స్ చూపిస్తే అంత ఫాస్ట్ గా బిజినెస్ లో ఇంప్రూవ్ అవుతారు. మీరు సొంతంగా ప్లాన్ చూపించనంత కాలం మీరు మీ బిజినెస్ కి ఓనర్ కాలేరు. గుర్తుంచుకోండి, మీకు మీ అప్లైన్ వచ్చి ప్లాన్ చూపిస్తున్నారు అంటే అది అతని బిజినెస్సే కానీ మీ బిజినెస్ కాదు. ఓకే? బిల్ బ్రిక్ట్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీ ప్లాన్ చూపిస్తున్న ప్రతిసారి మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? 50,000 రూపీస్, రైట్? అంటే ఏమిటి? మీరు అలా మాట్లాడుతున్న ప్రతిసారి మీ మైండ్ ని డీడీ అవ్వడానికి ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. ప్లాన్ చూపిస్తున్న ప్రతిసారి మీరు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. అది విలువైనదైనా కాకపోయినా, ఆ వ్యక్తి అవునన్నా కాదన్నా అదేం పెద్ద విషయం కాదు. కానీ మీ మైండ్ ప్రోగ్రామ్ అవుతోంది. అందుకే మీరు ప్రతిరోజు ప్లాన్ చూపిస్తూ ఉండాలి. ప్రతిరోజు. నేను ఇక్కడ ఇండియాలో 7 రోజుల నుంచి ఉంటున్నాను. ఇప్పటికి నేను 8 ప్లాన్స్ చూపించాను. అది ఇవన్నీ చేస్తూ. నేను గనక ప్లాన్ చూపించకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టదు. నేను ఖచ్చితంగా ప్లాన్ చూపించాలి. అదంతే. ఇలాంటి బోర్డ్ అండ్ ఈజీలు ఒకటి పెట్టుకోండి. సైజు మీకు ఏది అనుకూలం అయితే అది తీసుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేరు. దాని గురించి మీరేం వరి అవ్వకండి. ఇప్పటికీ నేను పర్ఫెక్ట్ కాదు. మంచి ప్లాన్ అంటే ఏమిటో తెలుసా? ఏదైతే పీపుల్ ని స్పాన్సర్ చేస్తుందో అదే మంచి ప్లాన్ అంటే. ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మీరు ఎప్పటికీ ఒక డ్రీమర్ కి బ్యాడ్ ప్లాన్ చూపించలేరు, అలాగే నాన్ డ్రీమర్ కి గుడ్ ప్లాన్ చూపించలేరు, రైట్? దాని గురించి వరి అవ్వకండి. జస్ట్ ప్లాన్ చూపించండి అంతే. అప్పటికీ మీకు నమ్మకంగా లేకపోతే ఎవరో ఒకరిని వెతికి పట్టుకోండి. మీకు మీ లైఫ్ లో ఎవరైనా మీరేం చెప్పినా దానికి వ్యతిరేకమైన అభిప్రాయం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ప్లాన్ చూపించండి. ఏది ఏమైనా మీరేం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్తాను. అదే ఓ క్లోజ్ ఫ్రెండ్ అయితే, నాకేమన్నా డబ్బు అవసరం అయితే నీ దగ్గరకు మాత్రం రానని నీకు తెలుసు కదా అని జోక్ చేస్తాను కూడా. ఇదంతా దేనికంటే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నానని తను ఫీల్ అవడానికి. ఓకే? అది నచ్చనవచ్చు నచ్చకపోనవచ్చు అని ఖచ్చితంగా చెప్తాను. ఆ మాటకొస్తే ప్రతి వాళ్ళు డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు. ఇది నీకు నచ్చడం అనేది తప్పనిసరేం కాదు. ఇది నీకు తెలియని విషయం కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. మీటింగ్ చివరిలో నీకు ఇది ఉపయోగపడుతుంది అని నీకు అనిపిస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ కి తీసుకువెడతాను. నెక్స్ట్ స్టెప్ ఏమిటని అడిగితే మనం 2-3 రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటాం అని చెప్తాను. అంటే ఆ విషయాన్ని వారికి ముందుగానే చెప్తున్నానన్నమాట. ఇప్పుడు కనుక నీకు ఈ విషయం మంచిదనిపిస్తే నేను కొంత మెటీరియల్ ఇచ్చి దాన్ని చదవడానికి కొంత టైం ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు. ఈ రోజు మాత్రం కాదు అని చెప్తాను. దాంతో అతను ఇప్పుడు మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కాబట్టి పర్వాలేదు అని సునాయాసంగా ఊపిరి పీల్చుకుంటాడు. అదే ఒక ఓపెన్ మీటింగ్ కి మీరు ఎవరినైనా పిలవాలనుకుంటే ఇలా చేయండి. స్టెప్ 1 పర్సనల్ గా కానీ ఫోన్లో కానీ చేయండి. ఓకే? కానీ అది తప్పకుండా చేసేలా మాత్రం చూసుకోండి. సెకండ్ స్టెప్, యూ బిల్డ్ డ్రీమ్. ఒక్కడ మాత్రం అర్థం చేసుకోండి. జీవితంలో భవిష్యత్తు మీద ఆశలు కలలు లేని వాళ్ళు ఈ ప్లాన్ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. సో సెకండ్ స్టెప్ లో నేనేం చేస్తానంటే డ్రీమ్ బిల్డింగ్. ఎప్పుడు డబ్బుంటే మీరేం చేస్తారని మాత్రం అడగండి. అది ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలా మంది ఎప్పుడు వాళ్ళు డబ్బు సంపాదించగలరని కూడా ఆలోచించరు కాబట్టి. దాన్ని ఏం చేయాలనే దాని గురించి కూడా ఎప్పుడూ ఆలోచించరు. ఇక్కడ నేనేం చేస్తానంటే మెల్లగా నా డ్రీమ్స్ గురించి మాట్లాడతాను. నేను ఈ బిజినెస్ లోకి ఎలా ప్రవేశించాను, ఎందుకు వచ్చాను, అసలు నేనేంటి వగైరా చెప్తుంటే అందులో ఏదో ఒకటి వాళ్ళు పికప్ చేసుకుంటారు. నేను జనరల్ గా ఏం చెప్తానంటే, నేను మీనా ఇద్దరు జాబ్ చేసేవాళ్ళం. పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళని బేబీ సిట్టింగ్స్ లో వదిలి వెళ్ళడం కష్టం అనిపించి మీనా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోగలిగితే బాగుంటుందని మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేశాం అని చెప్తాను. అలాగే మీరు ఏదైనా నాకు కారు కావాలనో ఇల్లు కావాలనో అలా ఏదో ఒకటి మీ కారణం ఏదైతే అది చెప్పొచ్చు. లేకపోతే మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు.
నేనైతే డబ్బే కనుక అడ్డంకి కాకపోతే మీరు డిఫరెంట్ కార్ నడుపుతారా, డిఫరెంట్ ఇల్లు కొనుక్కుంటారా, ఎక్కడికైనా వెకేషన్ కి సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారా, అటువంటి ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళకి క్లూస్ ఇవ్వాలి, అంతేకాని బలవంతంగా పెద్ద పెద్ద కళల్ని వాళ్లపై రుద్దకండి. ఎందుకంటే సడన్ గా నువ్వు లక్షాధికారం అయిపోతావంటే వాళ్ళ మైండ్ అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు 1000-2000 ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తుంటే మనం 30 లక్షల ఇన్కమ్ గురించి మాట్లాడితే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు ఆ ఇనుప గేట్స్ క్లోజ్ అయిపోతాయి. ఒక్కసారి ఆ ఇనుప గేట్స్ క్లోజ్ అయితే అంతే, మర్చిపోండి. ఆ తర్వాత మీరు ఎంత చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కదు. అంటే మీరు వాళ్ళ డ్రీమ్ బిల్డింగ్ చెయ్యాలి, కానీ అదే టైంలో వాళ్ళు బెదిరిపోకుండా కూడా జాగ్రత్త పడాలి. అప్పుడు థర్డ్ స్టెప్ మీరు చేయాల్సింది ఏమిటంటే బిగ్ పిక్చర్ చూపించడం. నేనైతే వాళ్ళకి 963 చూపించడానికి ముందే బిగ్ పిక్చర్ చూపిస్తాను. అప్పుడే వాళ్ళు అందులో విషయం ఏముందో గ్రహిస్తారు. మీరు ఈ బిజినెస్ ఇష్టపడి చేయాలనుకుంటే నేను మీకు డిడి అనే స్టెప్ చేరుకోవడం గురించి నేర్పిస్తాను. అదేమిటో అని మీరేం వరి అవ్వకండి. అదేంటో ఎలాగో నేను మీకు స్పష్టంగా తర్వాత చెప్తాను. కాకపోతే ఆ స్టెప్ మీకు మంత్లీ ఎక్స్ట్రా 50,000 రూపీస్ జనరేట్ చేస్తుంది అని స్పష్టంగా చెప్తాను. ఆ తర్వాత 6 1 2 3 4 5 6 మనం అదే లెవెల్కి చేరుకునేలా హెల్ప్ చేస్తాం అని చెప్తాను. ఆ తర్వాత మీకు ఎక్స్ట్రా 50,000 రూపీస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడుగుతాను. చాలా మంది ఎస్ అనే చెప్తారు. ఇప్పుడు నా సహాయం బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ సహాయంతో ఆ బ్రిట్ వరల్డ్ వైడ్ గురించి తర్వాత మీకు వివరంగా చెప్తాను, కంగారు పడకండి అని ఈ 6 అదే డిడి లెవెల్కి చేరుకోవడం గురించి నేర్పిస్తాం. మీరు అది చేసినప్పుడు మేము ఈ బిజినెస్ లో పిలుచుకునే డైమండ్ డైరెక్ట్స్ అనే లెవెల్కి చేరుకుంటారు. అప్పుడు సుమారుగా సంవత్సరానికి 30 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంటుంది. అది బిగ్ పిక్చర్. అప్పుడు వాళ్ళను మీరిప్పుడు మీ లైఫ్ ని ఈ 30 లక్షలతో ఒకసారి చూడగలరా అని అడుగుతాను. డిఫరెంట్ కార్స్, డిఫరెంట్ హౌస్, ఇవన్నీ చూడగలరా అని అడుగుతాను. ఆ స్టేజ్ లో కూడా ఒకసారి డ్రీమ్ బిల్డింగ్ చేయండి. ఇప్పుడు మనం వెనక్కి వెళ్లి ఈ స్టెప్ అంటే డిడి లెవెల్ ఎలా చేరుకోవాలో చూద్దామని చెప్తాను. అది స్టెప్ నంబర్ 4 963. ప్రతి స్టెప్ లో నేను డ్రీమ్ బిల్డింగ్ చేస్తాను. ఈ 9 స్టెప్ చూపించిన తర్వాత ఈ డబ్బును మీరు ఏం చేస్తారు, ఎలా వినియోగిస్తారు అని అడుగుతాను. అలాగే 96 తర్వాత ఏం చేస్తారని అడుగుతాను. ఎందుకంటే మీకు తెలీదు, వాళ్ళు 30 లక్షల్ని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు, 10,000 చాలనుకోవచ్చు. వాళ్ళకి అంతే కావాలేమో, వాళ్ళు అందుకోసమే పనిచేయొచ్చు. ఇక లాస్ట్ స్టెప్ మీరు ఎలా ముగిస్తారనేది. ఈ మొత్తం 5 స్టెప్ ప్రాసెస్ లో స్టెప్ 1 అండ్ స్టెప్ 5 చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య వాటిల్లో పెద్దగా లెక్క చేయక్కర్లేదు. ఈ 963లో నంబర్స్ మీరు మర్చిపోయినా పర్వాలేదు. నేనైతే ఈ నంబర్స్ చదువుతానంతే, వాటిని ఎప్పుడూ గుర్తుంచుకోలేను. మీరిప్పుడు ఆ నంబర్స్ ఏమిటని అడిగితే నాకు తెలియదు, అంతే. ఈ స్టెప్ లో మీరెంత సింపుల్ గా ఉంటే అంత మందిని మీరు స్పాన్సర్ చేయగలరు. మీరు ఈ స్టాటిస్టిక్స్, ఈ నంబర్స్ అంతా పర్ఫెక్ట్ గా చేస్తున్నారంటే మీరు ఆ వ్యక్తిని నేనిదంతా చెయ్యలేను అనుకునేలా భయపెడుతున్నట్లే. ఈ వ్యవహారం మొత్తానికి హేతు ఏంటంటే అవతల వ్యక్తి తను చేయగలిగితే ఇది నేను కూడా చెయ్యగలను అనుకునేలా చేయడం. మీరు చేయగలిగేది తను కూడా చెయ్యగలనని తను ఫీల్ అవ్వకపోతే అంతే, మర్చిపోండి. అందుకే ఫ్లిప్ చార్ట్ చాలా బెస్ట్. అతను నేను కూడా పేజీలు తిప్పగలను అనుకుంటాడు. మీరు దీన్ని ఎంత సింపుల్ చేస్తే అంత ఫాస్ట్ గా గ్రో అవుతారు. ఓకే, నా ప్లాన్స్ అయితే వెరీ సింపుల్. నా ప్లాన్ చూసిన వారు ఎవరికైనా నా తరువాత సెంటెన్స్ ఏమిటో తెలుస్తుంది. నా జోక్స్ కూడా స్టాండర్డ్. వాళ్ళు నేను చెప్పకముందే నవ్వేస్తుంటారు కూడా. ఇక్కడ నా ధ్యేయం ఏమిటంటే దీన్ని చాలా సింపుల్ గా డూప్లికేట్ చేయడానికి వీలుగా ఉంచడం. అంతేకాని అక్కడ వారిని ఇంప్రెస్ చేయడం నా పని కాదు. చూడండి, ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి మాత్రం మీరు ఈ ప్లాన్ చూపించకండి. ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికి మీరు ప్లాన్స్ చూపిస్తున్నట్లయితే మీరు చాలా ప్లాన్స్ చూపించవచ్చు, కానీ మీకు ప్లాన్ చూపించడానికి చివరికి మనుషులే మిగలకపోవచ్చు. అది ప్లాన్ చూపించడం గురించిన మొత్తం విషయం. చివరి స్టెప్ ఇంతకు ముందన్నట్లుగా మనం ఎలా ముగిస్తాం అనేది. ఆ వ్యక్తి తప్పనిసరిగా కొంత ఇన్ఫర్మేషన్ తనతో ఇంటికి తీసుకువెళ్లేట్టుగాను, ఆ తర్వాత ఈ విషయం గురించి వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకుండానూ చూసుకోవాలి.
ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్లి రాంగ్ పీపుల్ తో రాంగ్ అడ్వైస్ తీసుకోకూడదు. లేకపోతే వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ తో ఇంటికి వెళతారో అంత దూరంగా మిగిలిన వాళ్ళు వాళ్ళని బిజినెస్ నుండి దూరంగా తీసుకెళ్లిపోతారు. ఇక్కడ నేను వారితో ఈ బిజినెస్ చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ మీరేం చెయ్యకూడదో కూడా చెప్తాను వినండి అని చెప్తాను. ఇక్కడ నేను 5 పాయింట్స్ టు ర్యాపప్ ఉపయోగిస్తాను. వారికి మెటీరియల్ ఇచ్చి ఈ క్యాసెట్ వినండి, ఇది చదవండి అని చెప్పి ప్రోడక్ట్ ఇచ్చి యూజ్ చేయమని చెప్తాను. నేను 1-on-1 చేసిన, హోమ్ ప్రెజెంటేషన్ చేసిన కంపల్సరీగా ప్రోడక్ట్ డెమో చేస్తాను. ఎందుకంటే జనం తాము చూసిన దాన్ని ఎక్కువగా నమ్ముతారు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఈ ప్రోడక్ట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పినా ఇక్కడ చూశారు కాబట్టి వాళ్ళు నమ్మరు. నేను ఎప్పుడు 2-3 ప్రోడక్ట్స్ మాత్రమే డెమో చూపిస్తాను. మీరు మొత్తం 25 ప్రోడక్ట్స్ డెమో చేయక్కర్లేదు. ఏవో మీకు నచ్చినవి 2-3 తీసుకుని చూపించండి. 3rd స్టెప్, నేమ్స్ లిస్ట్ రాయమని చెప్పడం. 4th స్టెప్, మీ అవసరాలు ఆ లిస్టు వ్రాయమనడం. 5th స్టెప్, రాంగ్ పీపుల్ తో మాట్లాడొద్దని చెప్పడం. ఆ తరువాత నేను ఏం చెప్తానంటే, మనం హైపోథెటికల్ గా మాట్లాడుకుందాం. మీకు ప్రస్తుతం ఈత రాదు అనుకుందాం. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి బెస్ట్ దారి ఏమిటి? మనం ముందు నీటిలో దిగాలి.